లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్జద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పుట్టిన్ వానరుడౌచు విక్రమ కళా స్ఫూర్తిన్ నృసింహుండుగా మెట్టే దానవహంత వేగగతిలోన వైనతేయుండే తా చుట్టిన్ వేదములెల్ల అశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పైబెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నామది నీదు దూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. రామకథ రసవాహిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ ముందుగా స్వాగతం చెప్తున్నాను. రామకథ అనేక ధర్మాలని బోధించడానికి వచ్చింది. మానవ జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని మనం రామాయణంలో వెతుక్కోవచ్చు. అయితే ఈ మాట చెప్పినప్పుడు పెద్దలు కొందరు ఒక వర్డ్ ఆఫ్ కాషన్ చెప్పారు. రామాయణం ప్రయోజనం ఇదేనా అంటే జీవితంలో ఎలా ప్రవర్తించాలో ఎలా ఉండాలో చెప్పేటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామా అంటే కాదు. దాని ప్రయోజనం అంత మాత్రమే కాదు. అయితే అది కూడా ఎందుకని ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇది ఒక విశేషమైనటువంటి చర్చ కాబట్టి దీనికి సంబంధించిన ఒక విషయాన్ని కూడా మనం చూద్దాం. నిజానికి రామాయణం గురించి మనం ఏమనుకుంటున్నాం? వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణ ఆత్మన అంటున్నారు కదా. అంటే సాక్షాత్తు వేదమే వాల్మీకి ముఖంగా రామాయణంలో వచ్చింది. మరి వేదం అంటే ఏమిటి? అది పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామా? కాదు కదా. మోక్షాన్ని ప్రసాదించేటువంటి మార్గాన్ని చూపగలిగే జ్ఞానరాశిని అందించగలిగే ఒకానొక దివ్యమైనటువంటి జీవన విధానం. మరి ఇలా మన లౌకికమైన అర్థంలో రామాయణాన్ని వ్యాఖ్యానం చేసుకోవచ్చా అంటే పెద్దలు కొందరు చేయకూడదండి, వద్దలా చేయొద్దని చెప్పారు. కానీ మనం ఇప్పుడు ఆ పని చేస్తున్నాం. ఎందుకని అంటే మనకి ఒక చిత్రమైన అభిప్రాయం ఉంది. మనం ఏమనుకుంటుంటామంటే ఒక 100 సంవత్సరాలు వెనక్కి చూసి ఈ 100 ఏళ్ల సంవత్సరాల కాలంలో మనం ఎంతో అభివృద్ధిని సాధించాము. అనేక రంగాలలో సైన్స్, టెక్నాలజీ ఇవన్నీ కొత్త కొత్త ఆవిష్కరణలను మనకు అందించటం వల్ల జీవితం చాలా సుఖమయమైంది, చాలా ప్రోగ్రెస్ సాధించాం. అంటే ఏమీ లేని స్థితి నుంచి ఉన్న స్థితి వైపుకి వెళ్తున్న ప్రయాణం ఇది. ఇటువంటి భావన సమాజంలో చాలా మందికి ఉండే అవకాశం ఉంది. అయితే దీన్ని ఒక్కసారి పరిశీలన చేసి చూస్తే దీంట్లో ఉన్న డొల్లతనం ఏంటో బయటపడుతుంది. ఉదాహరణకి మనము సైన్స్ టెక్నాలజీతో అనేక విషయాలు కనుక్కున్నాం అంటున్నాం కదా. మనం కనుక్కున్న ఏ ఆవిష్కరణైనా కొద్దిగా పరిశీలన చేయండి. ఉదాహరణకి కారు కనుక్కున్నాం. కారు మంచి ఆవిష్కరణ అది. ఇవాళ కారు లేని జీవితాన్ని ఊహించలేము. అది స్టేటస్ సింబల్ అయిపోయింది. మరి ఇటువంటి కారు ఇంత ఉపయోగపడేటువంటి ఆవిష్కరణ ఈరోజు ఎలా మారింది? పర్యావరణానికి ప్రధానమైన హాని చేసే అంశాల్లో ఒకటిగా నిలిచింది. అది మనకి సైన్స్ అందించినటువంటి విషయంలో ఉన్నటువంటి డొల్లతనం. ఇక సెల్ ఫోన్ చెప్పేదే లేదు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పోనీ అటు వైద్య రంగానికి వెళ్ళి చూద్దామా? మందులు, డాక్టర్స్ ఇలాంటి విషయాల గురించి ఆలోచిద్దామా?
సైడ్ ఎఫెక్ట్ లేని మందుని మనం కనుక్కోలేకపోయాం. కాబట్టి ఒక 100 సంవత్సరాలుగా మనం సాధించిన ప్రగతి అంతా కూడా చివరికి మనకే ప్రమాదకారిగా పరిణమిస్తున్నటువంటి ఒకానొక దుస్థితిని మనందరం ఇప్పుడు అనుభవంలోకి తెచ్చేసుకుంటున్నాం. ఈ మాట ఎందుకు చెప్పుకోవటం అంటే, అందుకే పెద్దలు సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట అన్నారు, గురుగారు. ఇండియాస్ ఫ్యూచర్ లైస్ ఇన్ ఇట్స్ పాస్ట్, నాట్ ది రీసెంట్ పాస్ట్, ది రిమోట్ పాస్ట్. అంటే ఈ మధ్య 50-100 ఏళ్ళు వెనక్కి చూడటం కాకుండా వెనక్కి వెళ్ళి చూస్తే ఎలాంటి వారు ఉన్నారు ఇక్కడ అంటే, వారికి వేదాంతం అంటే పరిచయం ఉండేది, జీవితాన్ని ఎలా తీసుకోవాలో తెలిసిన వారు. ఈరోజు మనం చెప్తున్నటువంటి స్ట్రెస్, టెన్షన్స్ ఇలాంటివి ఏమీ లేని జీవితాలు అవి. ఒక అద్భుతమైనటువంటి ఆనందప్రదమైనటువంటి సమాజాన్ని నిర్మించారు, అటువంటి ఆవిష్కరణలు చేసుకున్నారు, అందమైన జీవితాన్ని గడిపారు. అంటే ఒక కోణంలోంచి చూసినప్పుడు మనము ఎన్నో మెట్లు దిగి కిందకు వచ్చేసామా అనిపిస్తుంది. కాబట్టి ఇవాళ మళ్ళీ రామాయణాన్ని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా కూడా చెప్పుకోవలసిన ఒక దురదృష్టకరమైన స్థితి మనకి దాపురించింది. ఇదే ఆరోపణ మనకి పెద్దలు కొందరు భగవద్గీత మీద కూడా చెప్తుంటారు. భగవద్గీతకి పర్సనాలిటీ డెవలప్మెంట్కి ముడిపెట్టి చెప్తుంటారండి అలా చేయకూడదు అని. కానీ అలా చేయవలసిన దుస్థితి సమాజానికి వచ్చింది. అంత చిన్న విషయాలు కూడా మనము అక్కడి నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే బయట నుంచి నేర్చుకుంటున్న విషయాలు మనకి చాలా ప్రమాదకారిగా మారిపోతున్నాయి. కాబట్టి రామాయణం ఈ రోజుకి మనకి అన్ని స్థాయిల్లోనూ సహాయం చేస్తూనే ఉంది. ఒక రెగ్యులర్ లైఫ్ని కండక్ట్ చేసుకునే తీరు దగ్గర నుంచి, అటు ఉత్తమమైన మానవుడి జీవితము, విలువలు, తరువాత సంస్కారాలు, ఇటువైపు నుంచి క్రమంగా ఒక వేదాంత విద్యగా కూడా మనకి రామాయణము, సుందరకాండ ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఒక స్థితి నుంచి మనందరము బయటపడాలంటే రామచంద్రమూర్తిని శరణు వేడాలి. ఒకే గ్రంథంలో ఇన్ని దొరకటం కన్నా గొప్ప ఏముంది, మనకి ఆనందం ఏముంది. కాబట్టి సుందరకాండ చెప్పుకునేటప్పుడు కూడా మనం ఈ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాం. హనుమత్ స్వామి యొక్క కథ సుందరకాండ. హనుమత్ స్వామి యొక్క ప్రతాపాన్ని మనం చూసేటువంటి కథ సుందరకాండలో కనిపిస్తోంది. అయితే జీవితానికి అన్వయించి చూసుకుంటే అద్భుతమైన సందేశం ఉంది అందులో. ఎక్కడ ప్రారంభమైంది అంటే సుందరకాండ కన్నా కొంచెం ముందే ఉన్న కిష్కింధకాండ చివరిలో హనుమంతుడి యొక్క విజృంభణ ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది? తన స్థితి ఏదో తాను మరిచిపోయిన వాడు హనుమా. ఇది మన కథ కూడా కదా. మనం ఏమిటో మనం మర్చిపోయాం. ఎటువంటి స్థితి నుంచి ఎక్కడికి వచ్చేసాము. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి హనుమత్ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ వెళితే కార్య సాధకుడై విజయాల్ని సంపాదించుకునే జీవితాన్ని పొందాలి అని కోరుకునే ప్రతి వారికి హనుమత్ స్వామి జీవితం ఒక ఆదర్శం. ఆయన మాట్లాడిన మాట తీరు, ఆయన ఆలోచించిన పద్ధతి, ఇవన్నీ కూడా మన జీవితానికి స్ట్రైట్గా అప్లై అయిపోతున్నాయి. ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి, ఒక సందర్భానికి ఎలా ప్రవర్తించాలి, ఇన్ని విషయాలు సుందరకాండ నిండా నిండిపోయినాయి. కాబట్టి ఇవాళ మనం ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఒకరు నాతో మాట్లాడుతూ, మా బాబు నన్ను ఏడిపిస్తున్నాడండి, ఎందుకే ఇప్పుడు రామాయణం, నాన్నగారు రామాయణం భారతం అంటారు, ఎప్పుడు ఇంకా ఎప్పటి రామాయణం భారతం, ఏదో హాయిగా కూర్చుని ఏదైనా ఉద్యోగం చేసుకోక డబ్బులు సంపాదించక అని అన్నాడట. ఈ మాటకి ఆ తండ్రి సంతోషిస్తున్నాడు. అది దురదృష్టం. అది పక్కన పెడితే ఎంత బాధాకరమైన విషయం అంటే, డబ్బు సంపాదనకే జీవితం మొత్తము, మనకున్న సమయం మొత్తాన్ని దానికే ఖర్చు చేయాలి అన్న ఒక ఆలోచన మన సమాజంలో చాలా బలంగా పాతుకుపోయింది. చివరికి ఏ స్థితికి వచ్చామంటే, రిటైర్ అయ్యాక కూడా ఏదో ఒకటి చేసి సంపాదించడమే జీవితం అని ఒక నిశ్చయానికి వచ్చేసాం. అంటే మనకున్న సమయాన్ని దేనికి కేటాయించాలి? డబ్బు సంపాదనకి. ఎందుకు? మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం అట్లా ఉంది. నెలకో 2 లక్షలు వస్తుంటే ఎన్ని కబుర్లన్నా చెప్పచ్చు అన్న వాదన ఉంది కదా. అంటే డబ్బు ఉంటే జీవితం బాగుంటుంది అనేటువంటి ఒక నిశ్చయాత్మకమైన ఒక నిర్ణయానికి వచ్చేసి దానికి తగ్గ పనులే, దానికి అవసరమైన పనులే చేసుకోవటం అన్నది మన జీవితంలో కనబడుతోంది. ఇప్పుడు దీని నుంచి వెనక్కి తిరగాలి. ఎంత కష్టం అది. మన సమయాన్ని దేని మీద పెట్టుకోవాలో మనకి తెలియాలి. అందమైన జీవితం అంటే ఏమిటో తెలియాలి. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవటానికి మనకి రామాయణమే గతి మళ్ళీ.
రామాయణం వింటూ ఉంటే క్రమక్రమంగా దాని మీద మనకి ఒక ఆసక్తి వస్తుంది. రామాయణానికి ఉన్న శక్తి ఏమిటంటే, రామకథకు ఉన్న శక్తి అది మనల్ని లాగుతుంది. సరిగ్గా కూర్చుని 2, 3 అంటే మీరు సార్లు కనుక ఈ రామాయణంలో కొంత భాగాన్ని విన్నట్టయితే ఇక వదిలిపెట్టే అవకాశమే లేదు. అటువంటి ఒక అద్భుతమైన రామకథ ఈరోజు మనం సుందరకాండలో చెప్పుకుంటున్నప్పుడు ఈ విషయాలన్నీ స్మరించుకోవటంలో మనకున్న ఒక లక్ష్యం ఏంటంటే, మన జీవితాలు బాగుండాలి. బయట ఉన్న పరిస్థితులు, సమాజము, కష్టము, సుఖము ఇవన్నీ తెలిసిన వాళ్ళుగా ఒక మంచి జీవితాన్ని కోరుకోవాల్సిన ఒక అటువంటి సంకల్పాన్ని చేసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత మన మీద ఉంది. మనకి అటువంటి జీవితం కావాలి, మన పిల్లలకు అటువంటి జీవితం కావాలి, మన సమాజం బాగుండాలి. ఇటువంటి ఆలోచనకి రామాయణమే మనకి ఆధారం అన్న విషయాన్ని మరొకసారి చెప్పుకుంటూ మనం సుందరకాండలోకి ప్రవేశిద్దాం. క్రితంసారి మనం సుందరకాండని ఆపుకున్న సమయానికి, అంటే లాస్ట్ ఎపిసోడ్కి మనం ఎక్కడున్నామంటే, సీతమ్మ హనుమత్ స్వామికి దర్శనం ఇచ్చింది. ఈ మాట ఇలాగే చెప్పాడు హనుమ. నేను చూశాను అనలా ఆయన. ఆ తల్లి నాకు ఎప్పుడు దర్శనం ఇస్తుందో కదా అని అడిగాడు. ఆ రోజు మనం చెప్పుకున్నాం. తదున్నసం పాండురతంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశరోచనం ద్రక్షేతదార్యావదనం కదాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. అటువంటి ఒక అద్భుతమైన ఆ తల్లి నాకు దర్శనం ఎప్పుడు ఇస్తుందో కదా, ఎప్పుడు చూడగలుగుతాను కదా అనుకున్న ఆయనకి అశోకవనంలో కూర్చొని తల్లి కనిపించింది. కనిపించిన తల్లి సీతమ్మే అని అనేక కోణాల్లోంచి పరిశీలించి నిర్ధారణ చేసుకున్నాడు హనుమస్వామి. అక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు సీతమ్మ కింద సింసుభావృక్షం కింద కూర్చుని ఉంది, పైన హనుమస్వామి కూర్చున్నారు. ఇక్కడ కూర్చుని మొత్తం గమనిస్తున్నారు ఆయన. సీతమ్మ యొక్క స్థితిని గమనిస్తున్నారు. ఆవిడ చుట్టూ ఉన్న వారందరినీ పరిశీలనగా చూడటం మొదలుపెట్టారు. ఎవరున్నారా చుట్టూ అంటే, భయంకరమైన రూపాలతో కూడుకున్న రాక్షస స్త్రీలు. వారి రూపాలు మాత్రమే భయంకరం కాదు, వారి స్వభావం కూడా భయంకరమే. ఎట్లా తెలుస్తోంది అంటే, వారు మాట్లాడుతున్న మాటలను బట్టి అంత క్రూరంగా మాట్లాడుతున్నారు, సీతమ్మని బెదిరిస్తున్నారు. ఈ విషయాలన్నీ పైన కూర్చున్న స్వామి జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. ఆ స్థితిలో అమ్మను చూసిన ఆయనకి దుఃఖం పెరుగుతోంది. ఇక్కడ ఒక ఒక ప్రత్యేకమైన పరిశీలన చేయవలసిన అంశాన్ని వాల్మీకి మహర్షి మన ముందుంచారు. ఆ స్థితిలో తల్లిని చూశారు. వేలయ్యి దీనయ్యి బాధపడుతూ చుట్టుపక్కల ఇటువంటి భయంకరమైన మనుషుల మధ్య, రాక్షసుల మధ్య కూర్చున్న ఆ తల్లి ఆయన మనసుకి వేదన కలిగించటం సహజమే. మనకు కూడా అంతే. అటువంటి స్థితిలో ఉన్న వారిని చూస్తే బాధ వేస్తుంది. అయితే హనుమస్వామి ఆలోచన సాగిన తీరు, ఆయన ఏం ఆలోచిస్తున్నారో వాల్మీకి మహర్షి మనకి చెప్పారు. ముందు మనం గుర్తు తెచ్చుకుంటే, బ్రహ్మగారిచ్చిన వరం వల్ల వాల్మీకి మహర్షికి ఏ ఏ పాత్ర అయినా, రామాయణంలో చెప్పబడ్డ ప్రతి పాత్ర బయటకంటున్న మాటలు, లోపల అనుకుంటున్న విషయాలు కూడా తెలుస్తాయి. అది కదా బ్రహ్మగారి వరము. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా. కాబట్టి హనుమత్ స్వామి మనసులో నడుస్తున్న ఆలోచనలు కూడా మన ముందు ఉంచుతున్నారు. ఈ మాట ఎందుకు చెప్పుకుంటామంటే, సంస్కారం అని ఒక మాట ఉంది. సంస్కారం అంటే మంచితనం అనేటువంటి అర్థంలో చలామణి అవుతుంది వాళ్ళ ప్రస్తుత ప్రపంచంలో. మంచితనం, సంస్కారం అది చాలా బేసిక్ వర్డ్. సంస్కారం అన్న దానికి లోతైన బలమైన అర్థం ఉంది. ఇక్కడ హనుమత్ స్వామి యొక్క ఆలోచనలు ఎలా సాగుతున్నాయో చెప్పుకుని దాని దగ్గరికి వద్దాం. ఆయన ఆలోచించిన విషయాలు కనుక మీరు ఒక్కసారి చూస్తే, 2-3 రకాలుగా సీతమ్మను చూశాడు. అంటే ఆయన సీతమ్మను చూస్తే వచ్చినటువంటి ఆలోచనల్ని మహర్షి ఏం చెప్తున్నారంటే, ఒక మాట ఏమన్నాడు ఆయన, సీతమ్మ ఎలా ఉందిటంటే, నిరాధారంగా వచ్చి పడ్డ అపవాదు వల్ల దెబ్బతిన్న కీర్తిలా ఉంది అని చెప్పాడు. ఇది అక్కడ ఉన్నటువంటి మాట. అంటే ఒక అపవాదం వచ్చింది. దేనికి? కీర్తికి. ఏదో చేయటం వల్ల కాదు, నిరాధారంగా వచ్చింది. ఏమీ తప్పేమీ లేకుండా వచ్చినటువంటి ఒకానొక అపవాదు వల్ల దెబ్బతిన్న కీర్తిలా ఉంది. ఏముందండి ఇందులో ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏముంది అంటే, రామాయణాన్ని పరిశీలన చేయవలసిన అంశాల్లో ఇలాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే కీర్తి అన్న మాటకి మీరు అక్కడ కూడా
భగవద్గీతలో కూడా చూస్తే స్వామి అకీర్తికరం అర్జున, నువ్వు ఇప్పుడు ఇలా దుఃఖించటం నీకు కీర్తినివ్వదయ్యా, నీ కీర్తిని పోగొడుతుందని చెప్పాడు. అంటే ఈ కీర్తి అన్న మాటకి ఏదో ప్రత్యేకత ఉందన్నమాట. మనకి తెలిసిన అర్థం కాదది. అంటే కీర్తి అంటే పాపులారిటీ కాదు. అంటే ఇప్పుడు ఉన్నట్టుగా ఎక్కువ మంది మన గురించి తెలుసుకోవటం, సెలబ్రిటీ స్టేటస్, ఇది కాదు. కీర్తి అంటే ఒక వ్యక్తి గురించి ఒకానొక ధార్మికమైన లక్షణం కలిగిన సమాజం ఏర్పరచుకున్న అభిప్రాయం. కీర్తి దెబ్బతినడం అంటే దానిలో వచ్చిన లోటు. ఇది మనం అర్థం చేసుకుంటే తప్ప తర్వాత సీతమ్మని పరిచయించడంలో రామచంద్రమూర్తి తీసుకున్న నిర్ణయం ఎందుకో తెలుసుకోవటం కష్టం. కీర్తి అనేది జాగ్రత్తగా కాపాడుకోవలసిందే అని మనం చెప్తోంది. అంటే కీర్తి అంటే కేవలం మంచి పేరు కాదు. ఒక ధార్మికమైన జీవితాన్ని గడపటం వల్ల, నిజంగా ఒకసారి ఆలోచించండి, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటం అసిధారా వ్రతం, కత్తి మీద సాము. అనుక్షణం ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ ఇది ధర్మమేనా, ఇది నేను చేయవచ్చా చేయకూడదా అనుకుంటూ జీవితాన్ని గడిపితే అప్పుడు లభించేది కీర్తి. దానివల్ల ఏం దక్కుతుంది అంటే అద్భుతమైన విషయం చెప్పారు. దానివల్ల దేవతలు సంతోషిస్తారు. అంత మాత్రమే కాదు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు అని చెప్పారు. పితృదేవతలు అన్న ఒక అద్భుతమైన వ్యవస్థ గురించిన జ్ఞానం క్రమక్రమంగా తగ్గిపోతున్న సమాజంలో ఉన్నాం మనం. ఈరోజు మనం బాగున్నామంటే ఎవరి వల్ల అంటే దేవతల కన్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు అనుగ్రహము కావాలని మన ధర్మం చెప్తోంది. ఈ పితృదేవతలు మనకున్న కీర్తి వల్ల సంతోషిస్తారట. మంచి కీర్తి సంపాదించుకుంటే ఆశీర్వచనం చేస్తారట. కాబట్టి ఇవాళ నాకున్న కీర్తి పోతుంది అని భయపడటం అంటే నాకున్న కొంచెంపాటి మంచి పేరు పోయింది అనుకోవటం కాదు. తను ఏది ధర్మమని నమ్మాడో దానికోసం జీవితాన్ని మొత్తాన్ని పణంగా పెట్టి సాధించుకున్నటువంటి ఒకానొక ఫలితం పేరు కీర్తి. అది పోతే దేవతలు దుఃఖిస్తారట, పితృదేవతలు దుఃఖిస్తారట. అంటే ఒక వంశానికి ఉన్న మూల పురుషులు కూడా దుఃఖించారు కీర్తిని కాపాడుకోవాలని అందుకు చెప్తున్నారు పెద్దలు. అందుకే మనం కూడా వింటున్నాం కదా, జీవితంలో దేన్ని కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ అపఖ్యాతి వస్తే దాన్ని పోగొట్టుకోలేం అని మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అంటుంటారు కదా. కాబట్టి భారతీయులకి కీర్తి అన్నది చాలా లోతైన అర్థంలో చూడవలసినటువంటి ఒక అంశం. అందుకే జనులు నా గురించి ఏమనుకుంటున్నారు, ఎవరేమనుకున్నా నేను లెక్క చేయను, ఇది కాదు మన యొక్క ధోరణి. సమాజంతో మనకున్న అనుబంధం ఏమంటే సమాజంలో మన యొక్క ధర్మాన్ని నిలుపుకోవటానికి అనేక అవకాశాలు మనకు అంది వస్తాయి. అటువంటి సమాజం మన పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంది అన్నదానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని ఇచ్చారు పెద్దలు. కాబట్టి ఇక్కడ హనుమంతుడు కూడా సీతమ్మని చూసినప్పుడు దెబ్బతిన్న కీర్తిలా ఉంది, ఆ తల్లి అక్కడ కూర్చుని ఉంది, ఏ తప్పు చేయకపోయినా నింద పడితే ఎలా ఉంటుంది ఆ స్థితి తర్వాత రాబోయే ఘట్టాన్ని కూడా సూచిస్తోంది. ఇట్లాంటి ఉపమానం వేశారు మహర్షి. అంటే ఇవన్నీ మనకి తెలియని భావాలైపోయాయి. ఇప్పుడు మనకి తెలిసిన మనం వింటున్న భావాలన్నీ కూడా ఏదో పై పైన ఉండేటువంటి విషయాలే తప్ప లోతైన అందమైన విషయాలను చెప్పుకునే అవకాశం ఇలాంటి సత్సంగాల్లో తప్ప రావటం లేదు. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవటం జరుగుతోంది. ఇలాంటిదే ఇంకొక ఉపమానం కూడా చెప్పారు. ఆయన అంటారు, అపవిత్రులు అడుగుపెట్టిన యజ్ఞవేదికలా ఉంది సీతమ్మ అంటున్నారు. చూడండి, ఇలాంటి ఒక ఉపమానం వినటం కూడా మనకి చాలా అరుదైన విషయం కదండి. ఏమంటున్నారు, అపవిత్రుడైన వాడు ఒక యజ్ఞవేదికలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది? యజ్ఞవేదిక దేవతల నిలయం, దేవతల్ని ఆహ్వానించి హవిస్సులిస్తాం. దానివల్ల సంతోషించిన దేవతలు తిరిగి మనకి కావలసినటువంటి వర్షాన్ని ఇస్తారు. ఇది కదా మనకి యజ్ఞభావంలో చెప్తున్నటువంటిది. కాబట్టి యజ్ఞవేదిక యొక్క గొప్పతనం ఏమిటి, పవిత్రత యొక్క గొప్పతనం ఏంటి, ఇలాంటి విషయాలు మన మనసులో పడితే తప్ప జీవితాలకు తగ్గ ఒక చేంజ్ వైపు మనం డ్రైవ్ చేయలేము. అంటే ఇక్కడ అపవిత్రత అన్నది కేవలం బాహ్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. బాహ్యంగా క్లీన్గా ఉన్నామా లేదా అది కాదు, అంతఃశౌచానికి సంబంధించిన విషయం. అంటే మనస్సులో కూడా చెడు ఆలోచనలు రానిటువంటి ఒక స్థితి. మన మొత్తం వాంగ్మయాన్ని పరిశీలిస్తే
ధర్మరాజు గురించి, రామచంద్రుడి గురించి, ఇంకా అనేక మంది మహాత్ముల గురించి ఈ మాట చెప్తారు. మనసులో కూడా వారికి చెడు ప్రవేశించదట. అది సాధ్యమే అని చెప్తున్న ధర్మంలో ఉన్నాం మనం. అలా ఆలోచించుకోవాలి. అంత శౌచంతో బతకాలి. ఇది మనం కోరుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు సంస్కారం అంటే ఏమిటి? అంటే కేవలం మంచితనం ఒకటే కాదయ్యా, శాస్త్రబద్ధమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి, అసత్యం ఉండకూడదు, దయ ఉండాలి. ఇటువంటి కొన్ని సంలక్షణాల యొక్క కూడికలోంచి వచ్చింది సంస్కారం అన్నది. దీనిని మనిషిలో పెంచటం ద్వారా ఉత్తమమైన మానవుడు తయారవుతాడు. ఒకవేళ ఇలా కాకుండా పెరిగితే ఏమవుతుంది? కేవలం లాజికల్ గా ఆలోచించే వ్యక్తి వస్తున్నాడు, తనకి ఏది కన్వీనియంట్ గా ఉంటే అది చేస్తున్నాడు. దానివల్ల అతను కష్టపడుతున్నాడు, సమాజము కష్టపడుతోంది. కాబట్టి సంస్కారం అన్న ఒక మాటని మన ముందుంచారు. దాన్ని ఎలా సంపాదించుకోవాలో చెప్పారు. కీర్తి అంటే చెప్పారు. దాన్ని కాపాడుకోమని చెప్పారు. ఇలాంటి ఒక అందమైన, ఒక చక్కటి శిల్పాన్ని చెక్కినట్టుగా ఒక వ్యక్తి తనను తాను నిర్మించుకోవటం, ఆ ధర్మం పేరు భారతీయ ధర్మం. అలా నిర్మించబడ్డ సమాజము భారతీయ సమాజం. కాబట్టి ఇక్కడ మనకి హనుమత్ స్వామి చెప్తున్న ఈ ఆలోచనని మనం స్మరించుకోవటం ద్వారా భారతీయులుగా మన యొక్క ఆలోచనలు ఇలా ఉండాలి అనేటువంటి సూచన ఇందులో మనం తీసుకోవాలి. ఇలా చూస్తుంటే సీతమ్మని మనం గతంలో గత వారం చెప్పుకున్నాం. ఆయనకి అనిపించింది, యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. సీతమ్మే కష్టాల పాలైతే కాలాన్ని ఎవరు దాటగలరయ్యా అనుకుంటున్నాడు. ఆ మాట మనసులో మెదులుతోంది. రాత్రి భాగం అలా క్రమక్రమంగా గడిచిపోతోంది. క్రమంగా తెల్లవారుతోంది. లంకానగరంలో ఆ తెల్లవారుఛాము వేళ ఒక్కసారిగా మంగళ వాయిద్యాలు మోగాయి. వేద మంత్రాల ఘోష కూడా మొదలైంది. అంటే ఇంతటి దుష్టుడైన రావణాసురుడు కూడా, వారికి కూడా కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఆ రోజు స్నానాదులు పూర్తి చేసుకున్నాడు. అలంకరించుకుని చుట్టూ అంతఃపుర స్త్రీలను ఉంచుకుని సీతమ్మను చూడటానికి బయలుదేరాడు. అంటే ఇప్పటికి 10 నెలలుగా సీతమ్మ అక్కడే ఉన్నా ఇలా తెల్లవారి నిద్రలేస్తూనే బయలుదేరటం అనేది ఎప్పుడు లేదు. ఆ సమయంలో మొట్టమొదటిసారి వెళ్తున్నాడా అన్నట్టుగా ఉంది అక్కడ. అంటే ఇది మనకి అధ్యాత్మ రామాయణంలో కనబడుతుంది. అధ్యాత్మ రామాయణంలో ఒక అందమైన సూచన చెప్పారు. ఎవరి రావణాసురుడు అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. వీడు జయ విజయుల్లో ఒకడు కదా, మనకు ఆ కథ తెలుసు కదా. రావణ కుంభకర్ణులు ఇద్దరు జయ విజయుల్లో ఒకానొక జన్మ, 3 జన్మల్లో స్వామివారి దగ్గరికి చేరాలి కాబట్టి ఒక జన్మ ఇది. కాబట్టి రావణాసురుడు అనేటువంటి ఉపాధిలో ఉన్న జీవుడికి, ఎవరా జీవుడు అంటే జయ విజయుల్లో ఒకడు. వాడు అనుకుంటున్నట్ట, ఇంకా ఎంతకాలం అయ్యా ఈ జీవితం, 10 తలలు 20 చేతులు వేసుకుని ఇలా జీవించటం ఏం బాగుంది. నేను సీతమ్మని తెచ్చానే, అయినా స్వామి రావటం లేదు. ఈ పాటికి వచ్చి నన్ను అనుగ్రహించాలి కదా. 10 నెలల కాలం అయిపోయింది. పోనీ సీతమ్మ ఇక్కడుందని ఆయనకి చెప్పేందుకు ఎవరైనా వస్తే బాగుండు అనుకున్నాడట రావణాసురుడు. ఇది ఒక అందమైనటువంటి కల్పన, అధ్యాత్మ రామాయణకర్త చెప్తున్న మాట. అంటే సీతమ్మ ఇక్కడ ఉందని రామచంద్రమూర్తికి చెప్పబోయేవాడెవడో అక్కడ వెయిట్ చేస్తున్నాడన్న ఫీలింగ్ మనసులో కలిగినట్టుగా ఉంది. ఆ రోజు ఆ ప్రేరణ కలిగినట్టుగా తెల్లవారుజామున బయలుదేరి అక్కడికి వెళ్తున్నాడు సీతమ్మను చూడటానికి. ఎలా వెళ్తున్నాడు అంటే చుట్టూ అంతఃపుర స్త్రీలు, ఎందుకంటే వాడు తనేమిటో చూపించుకుంటున్నాడు అమ్మవారి ముందు. అందుకని చుట్టూ అందమైనటువంటి దివ్యమైన వస్త్రాలు ధరించిన దివ్యమైన స్త్రీలందరూ ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకు బయలుదేరాడు. అంతఃపుర కాంతలంతా చుట్టూ ఉన్నారు. వారందరి మధ్య తాను ఒక్కడే ఉండి అలా వస్తున్నాడు. వచ్చి క్రమంగా అశోకవనంలోకి వచ్చాడు. వీడు రావటాన్ని పైనుంచి స్వామి గమనిస్తున్నారు, హనుమస్వామి. చూడగానే గుర్తుపట్టారు ఆయన. వీడిని ఇంతకు ముందు పుష్పక విమానంలో శయ్యపై శయనించులుగా చూశారు కదా, అతడే ఇతడు అని గుర్తుపట్టారు. రావణుడు అనుకున్నాక కొంచెం ఆ కొమ్మల మించి కొంచెం దిగొచ్చి దగ్గర నుంచి ఆ ఆకులు చాటున ఒదిగి ఉండి రావణాసురుడిని పరిశీలిస్తున్నారు. క్రమంగా రావణాసురుడు సీతమ్మ దగ్గరికి వచ్చాడు. వాడిని చూడగానే సీతమ్మ వెనక్కి జరిగి మరింత ముడుచుకుని కూర్చుందట. ఇక్కడ మళ్ళీ ఒక అందమైన విషయం చెప్పారు మహర్షి. దీక్షలో ఉన్న స్త్రీ వలె కూర్చునుంది. పెద్దలు ఏమంటారంటే ఇది మనం ఆలోచించవలసిన విషయం ఉంది ఇక్కడ. ఈ మాట ఎందుకు చెప్పాడు మహర్షి అంటే,
కష్టకాలం అనేది జీవితంలో వస్తుంటుందయా, దుఃఖాలు ఉంటాయి. కానీ దుఃఖం ప్రారంభం కాగానే మనం దైవాన్ని మర్చిపోతాం. అని ఇక్కడ సీతమ్మ ఏం చూపిస్తోంది? తనకొచ్చిన కష్టంలో ఆవిడ దాన్ని ఒక దీక్షాకాలంగా స్వీకరించి కష్టకాలం నడుస్తున్నంత కాలము కొన్ని నియమాలతోటి దైవాన్ని ఉపాసన చేయటం, ఇది భారతీయుల యొక్క ఒకానొక సంప్రదాయం. మీరు చూడండి, ఒకానొక కాలంలో ఏదో మనలో కూడా చాలా మంది చూసుంటారు. చాలా మంది ఆ ఆ ఏదో ఒక ఇంట్లో ఒక ఇబ్బందో కష్టమో నడుస్తున్నప్పుడు వారు కొన్ని నియమాలు పాటిస్తారు. గడ్డం చేసుకోకుండా ఉంటారు, ప్రత్యేకంగా ఒంటిపూట భోజనం చేస్తారు, భూషయనం చేస్తారు, ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు తగ్గిపోయింది. కానీ ఇటువంటి ఒకానొక దీక్ష చేయటం ద్వారా ఆ కష్టాన్ని దాటేటువంటి ఒక ఒక మార్గం అది. దానిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెప్పారు. అది మళ్ళీ ప్రత్యేకమైన సబ్జెక్టు. కాబట్టి ఈశ్వరుణ్ణి కష్టం వచ్చినప్పుడు పట్టుకోవటం సులభం. అందుకే కదా కుంతిదేవి అడిగింది, స్వామి నాకు కష్టాలను ఇవ్వవయ్యా. ఎందుకంటే నాకు కష్టం వస్తే ఎలాగో నువ్వు రక్షిస్తావు. కానీ నాకు అందులో ఒక లాభం ఉంది. ఏమిటి? కష్టం ఉన్నంత కాలం నువ్వు గుర్తొస్తావయ్యా నాకు. కాబట్టి నాకు కష్టమే ఇవ్వు అని అడిగింది ఆ తల్లి. కాబట్టి ఇక్కడ కూడా సీతమ్మ మనకేం చెప్తోందని చెప్పారంటే పెద్దలు, దీక్షలో ఉన్నట్టుగా ఉంది ఆ తల్లి, అలా కూర్చునుంది. వాడు వచ్చాడు. ఇక్కడ రావణాసురుడు సీతమ్మతో మాట్లాడుతున్న మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. ఇందులో మనకి 2, 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చర్చ అంతా అయ్యాక 2 విషయాలు మనం ప్రధానంగా పట్టుకోవాల్సింది ఉంది. రావణాసురుడు సీతమ్మతో ఏమన్నాడు? సీతమ్మ ఎలాంటి సమాధానం చెప్పింది? ఈ 2 విషయాలు చూసుకుంటే హనుమత్ స్వామి చేయబోయే కొన్ని పనులకు సంబంధించిన అంతరార్థం మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకు చూద్దాం. వీడేమంటున్నాడు? అమ్మతో ఏదో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. పెద్దలు ఏం చెప్పారంటే, ఒకవైపు కామాతురుడైన రాక్షసుడు ఒక సాధారణ స్త్రీతో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది, లోపల ఒక అంతరార్థం నడుస్తోంది. ఇందాక మనం చెప్పుకున్నాంగా, జీవుని వేదన ఒకటి నడుస్తోంది. దీన్ని కూడా గమనించుకుంటూ ఉండాలి. అయితే జీవుడికి తెలిసి మాట్లాడుతున్నాడా? తెలియదు. ఉపాధిలో ఉన్నాం. ఇప్పుడు నా ఉపాధిలో ఉన్న జీవుడు ఒకడున్నాడు. తన కోసం తాను కొన్ని చేసుకుంటాడు. ఏది నేను చేస్తున్నానో, ఏది నా జీవుడు చేస్తున్నాడో తెలుసుకోగలిగిన శక్తి మనకు ఉండదు. కానీ ఈ రెండు సైమల్టేనియస్గా ప్యారలల్గా నడుస్తూ ఉంటాయన్న ఒక స్పృహ మనకి ఉండాలి. అందుకే మనకు ఒక స్ఫురణ, ఒక మంచి పని చేయాలన్న స్ఫురణ వచ్చినప్పుడు వెంటనే చేయమని చెప్తారు కదా పెద్దలు. వీటన్నిటి వెనకాల ఇలాంటి అంతరార్థాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీడు మాట్లాడుతున్న మాటల్ని కూడా జాగ్రత్తగా గమనించమని చెప్తున్నారు. వీడు అంటాడు, ఓ సుందరి, ఓ సీత, నిన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు సర్వాంగ సుందరివి, సద్గుణ సంపన్నవి, సమస్త లోకాలలో నీకు సాటి అయిన వారు లేరు. జాగ్రత్తగా వింటున్నారా? ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయి? ఎదురుకుండా కూర్చున్న సీతమ్మ గురించి రావణుడు అంటున్నా జగన్మాతకి వర్తించే విషయాలు మాట్లాడుతున్నాడు వాడు. ఉన్నదెవరో వాడి జీవుడికి తెలుసు. కాబట్టి ఈ రెండు సైమల్టేనియస్ గా ఇక్కడ నడుస్తున్నాయని చూడమని చెప్తున్నారు. సమస్త లోకాల్లో నీకు సాటి అయిన వారు లేరమ్మా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ఆదరించు. నా నుంచి నీకేం భయం లేదు. రాక్షస రాక్షసులకి పరస్త్రీలను అపహరించడం స్వధర్మమే కదా. వీడు కూడా దొంగ మాటలు మాట్లాడుతాడు. ఇది రాక్షసుల్లో ఎప్పుడూ ఉంది. మన హిరణ్యాక్షుడి కథలో కూడా వింటాం. మరి వాడు కూడా ఇలాంటి విషయాలు చెప్తాడు అప్పుడు. అంటే ధర్మాలు చెప్పటం, తను చేసిన పనిని సమర్థించుకోవటం, దేంతో ఏదో ఒక ధర్మాన్ని తెచ్చి, ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా సాగుతున్న వ్యవహారమే కదా. వీడు అంటున్నాడు, రాక్షసులకి పరస్త్రీలను అపహరించి తేవడం స్వధర్మము, అది నేను చేశాను, తప్పేముంది? ఇప్పుడు నేను నీకు విషయం చెప్తా చూడు. నాపై ప్రేమ లేని నిన్ను నేను తాకను. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. నన్ను నమ్ము, నన్ను ప్రేమించు అంటున్నాడు. నా మీద ప్రేమ లేని నిన్ను తాకను అన్నది వీడి మంచి లక్షణమేం కాదు. వీడికున్న ఒకానొక శాపం అలాంటిది. ఇది ఏమిటి అన్న తర్వాత మనం ఉత్తర రామాయణం చెప్పుకుంటున్నప్పుడు తెలుస్తుంది మనకి. ఇవాళ వీడి ఇక్కడ చెప్తున్న మాట వెనకాల శాపం ఒకటి ఉంది. ఎందుకు సీతమ్మను తాకలేదు అంటే, తాకితే తలపగిలి చేస్తాడు, అది వాడి భయం. కాబట్టి వీడు మాట్లాడటం మాత్రం ఇలా చెప్తున్నాడు, నువ్వు ఇలా ఏ అలంకారాలు లేకుండా,
ఒంటి చెడతో ఉండటం, నేలపై పడుకోవటం, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండటం, ఇవన్నీ ఉపవాసాలు చేయటం, మాసిపోయినటువంటి బట్టలు కట్టుకోవటం, ఇవన్నీ దేనికోసం? ఇవి నీకు తగినవి కాదు. గమనించండి, అమ్మవారి గురించి చెప్పినప్పుడు కూడా ఇవన్నీ సరిపోతాయి. నా అంతఃపురంలో నీకు తగినటువంటి అనేక విశేషాలు ఉన్నాయి. అద్భుతమైన మేలు వస్త్రాలు ఉన్నాయి, దివ్యాభరణాలు, శ్రేష్టమైన పానీయాలు, తల్పాలు, ఆసనాలు, ఏమిటి నృత్య గీత వాద్యాలు సమస్తం ఉన్నాయి. ఇవన్నీ నీ సేవ కోసం సిద్ధం చేశాను. మీరు ఆలోచిస్తే సీతమ్మని వీడు ఎక్కడుంచాడు? ఒక అద్భుతమైన అశోకవనము, శోకమే లేనటువంటి ఒక ఆనంద స్థితిని ఇచ్చేటువంటి వనంలో ఉంచాడు. అంటే జీవుడు ఎక్కడో పనిచేశాడు అన్నమాట. లేకపోతే వీడు మామూలుగా తెచ్చిన స్త్రీలందరినీ ఇలా అశోకవనాల్లో ఉంచిన వాడు కాదు కదా. తన అంతఃపురంలో ఉంచుకున్నాడు. ఈ తల్లి దగ్గరికి వచ్చినప్పటికి ఇలా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇవి గమనించాల్సిన విషయాలు. వింటున్నాడు, సుందరి, నువ్వు స్త్రీల్లో రత్నం లాంటి దానివి, సకల భోగభాగ్యాలకి అర్హురాలైన దానివి. నేను నీ శత్రువునన్న భావాన్ని వదిలిపెట్టు. నేను నీ దాసుణ్ణి. నేను సకల లోకాలని జయించి అక్కడ సంపదలన్నీ తీసుకొచ్చాను. అవన్నీ నీవే. అసలు ఈ రాజ్యమంతా నీదే అనుకో. నేను ఈ సమస్త భూమండలాన్ని నీ కోసం నీ తండ్రి జనకుడికి ఇచ్చేస్తాను కావాలంటే అంటున్నాడు. అంటే పుట్టింటి వారి మీద ప్రేమ ఉంటుంది కదా ఏ స్త్రీకైనా. కాబట్టి మీ నాన్నగారికి ఇచ్చేస్తాను. నిజానికి ఇక్కడ ఒక మాట మనం పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని చూస్తే, రావణాసురుడు ఉన్న కాలంలో ఇక్కడ మిథిల నగరానికి జనకుడు రాజు, అయోధ్యకి దశరథుడు రాజు ఎంతో జరిగింది కదా. మరి వీడు అటు జనకుడి మీదో దశరథుడి మీదో దాడి చేసి దాన్ని ఆక్రమించలేదే. అంటే వీడు సహజంగా మంచివాడండి అని ఒక వెర్రి వాదం తెచ్చారు. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేసిన వాడు ఉన్నారు. కానీ రావణుడే చెప్పుకున్నాడు, నాకు ఇలాంటి మానవుల మీద అసలు కేరలేదు, మనుషులంటే నాకు లెక్కలేదు. నా దృష్టి అంతా నాతో సమానమైన వాళ్ళు, నాకన్నా పై వాళ్ళు, వీళ్ళ మీద దృష్టి. ఈ స్వభావంతో ఉన్నవాడు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళలా. అంటే వాళ్ళని కేర్ చేయలేదన్నమాట వీడు. అది వీడికి ఉన్న లక్షణం. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు, సమస్త భూమండలాన్ని కావాలంటే మీ నాన్నగారికి ఇచ్చేస్తాను. అసలు నీకు తెలుసా, నా పరాక్రమం గురించి నువ్వు ఎప్పుడన్నా విన్నావో లేదో. ఈ లోకంలో నన్ను ఎదిరించగలిగిన యోధుడు లేదు. రణరంగంలో నాతో సాటి వచ్చే పరాక్రమం కలిగిన వాడు లేడు. యుద్ధ భూమిలో అనేక పర్యాయాలు నేను దేవతలను చాలా మందిని మట్టి కనిపించాను. శత్రువుగా నా ఎదట నిలబడటం ఎవరి వల్ల కుదరదు. నువ్వు రాముడు అంటావేంటి? నారచీరలు ధరించున్నవాడు, ఆయన వల్ల నీకు ఒరిగేదేముంది? రాముడు జయాన్ని, సంపదల్ని అన్ని కోల్పోయాడు, అడవుల పాలయ్యాడు. ఏదో మునిట అలాంటి వ్రతాన్ని పాటిస్తూ నేలపై పడుకుంటున్నాడు. నీకేం సౌఖ్యాన్ని ఇస్తాడు? అసలు ఇంతకీ జీవించి ఉన్నాడో లేదో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఓ దేవి, తపస్సు, బలము, పరాక్రమము, సంపద, తేజస్సు, కీర్తి ప్రతిష్టలు, వీటిలో ఏ విషయంలో రాముడు నాతో సమానుడు కాదు. ఇక్కడ వీడు చెప్పిన 6 లక్షణాలు భగవంతుడికి సంబంధించిన లక్షణాలు అని చెప్తున్నారు పెద్దలు. అంటే వీడు ఏమంటున్నాడు, రాముడు ఎక్కడా, నేనెక్కడయ్యా, నేను ఆయనతో సమానం కాదని చెప్తున్నాడు. అయితే ఇక్కడ రావణాసురుడు అన్న జీవుడు మాట్లాడుతున్న మాటలు ఇలా ఉన్నాయి. ఆ సమస్త ధనరాశుల్ని, రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను, విహరించు, హాయిగా జీవించు, ఇలా మాట్లాడుతున్నాడు. అంటే ఒకవైపు అమ్మవారిని బెదిరించి భయపెట్టి లొంగ తీసుకోవాలన్న ప్రయత్నం ఎంత ఉందో, అమ్మా నా మీద దయచూడు, నేను నీవాడినమ్మా అనుగ్రహించు అని అమ్మవారిని మొత్తుకుంటున్న ఒక భక్తుడి యొక్క ఆర్తి కూడా కనిపిస్తోంది. ఇలా మాట్లాడాడు వాడు. ఇలా మాట్లాడిందంతా వింది. విన్నాక సీతమ్మ మాట్లాడటం మొదలు పెడుతోంది. ఈ తల్లి మాట్లాడుతున్న మాటలు వినాలంటే ఎంత అద్భుతంగా మాట్లాడిందో. మహర్షి ముందేమన్నారంటే, సీతమ్మ రావణాసుడితో మాట్లాడే ముందుగా ఒక గడ్డి పోచను తీసుకుని దానిని ముందు పెట్టి దాంతో మాట్లాడినట్టుగా సంభాషణ ప్రారంభించింది. తృణమంతరతకృత్వా అని చెప్తున్నారు. ఒక గడ్డి పోచను ముందు పెట్టుకు దాంతో మాట్లాడుతోంది. పరాయి వాడితో మాట్లాడే ముందు ఏదో ఒక అడ్డు ఉంచుకుని మాట్లాడటం అన్నది భారతదేశంలో ఉన్న ఒక సంప్రదాయం. మన దేశంలో ఇలాంటి సంప్రదాయాలు చాలా ఉండేవి. స్త్రీ మర్యాదను కాపాడటం కోసమని ఇలాంటి నియమాలు పాటిస్తూ ఉండేవారు. స్త్రీలు కూడా వాటిని గౌరవించి పాటించేవారు.
కాబట్టి అటువంటి నియమం పెట్టుకుని ఆ తల్లి ఆ గడ్డిపోచను అడ్డు పెట్టుకుని తనకి అక్కడ దొరికిన గడ్డిపోచను గరికని పట్టుకుని దాంతో మాట్లాడుతుంది. అయితే ఇందులో ఇంకొక రెండు అందాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఏమంటున్నారు? ఒక గడ్డి పరక ముందు పెట్టి మాట్లాడుతోందంటే నువ్వు నాకు దీంతో సమానం అని చెప్పినట్టుగా ఉంది అన్నారు. నువ్వెంత నీ బతికెంత అని అమ్మవారు చెప్తోంది, చేతిలో ఆ గడ్డి పరక పట్టుకుని అని చెప్పారు. అయి ఉండొచ్చు. అంతేకాకుండా ఇంకో రహస్యం కూడా ఉంది ఇక్కడ. మనకి ఎప్పుడైనా ఒక దుస్వప్నం వచ్చింది అనుకోండి, అంటే ఏదైనా చెడ్డ కల వచ్చింది, లేదా వినకూడని మాటలు ఏమన్నా మనం విన్నాం, మనసు కష్టం కలిగించేవి ఇటువంటి విన్నప్పుడు దానివల్ల వచ్చినటువంటి దోషము లేదా పాపం ఇది పోవాలంటే దూర్వాంకురాన్ని చేత్తో పట్టుకుంటే పోతుందని చెప్తున్నారు. దూర్వం అంటే గడ్డి పరక, గడ్డికి సంబంధించిన ఆ గడ్డి ఉంటాయి కదా, దాన్ని చేత్తో పట్టుకుంటే దూర్వం సామాన్యమైనటువంటి విషయం కాదు. అవి 5 దర్భల్లో ఒక దర్భ అది. చాలా విశేషం అది. మనకి దుర్వా సూక్తంలో మనందరికీ తెలిసిన మంత్రం కూడా ఉంది కదా, సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్ననాశిని అంటాం కదా. అంటే ఏమిటి? ఆ దూర్వాన్ని చేత్తో పట్టుకుంటే ఇలా వినకూడదు విన్నా అదైతే దుస్వప్నాలు వచ్చినా పాపాలు పోతాయి. అందుకనే ప్రతిరోజు మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా పొద్దున పూజలో దూర్వాలు తెచ్చి ఎవరికి ఇష్టం అది అంటే గణపతికి ఇష్టం, గణపతికి సమర్పణ చేయటం ఒక విశేషమైనటువంటి ప్రక్రియగా పెద్దలు పెట్టారు. దూర్వాము ముట్టుకుంటే చాలు చేత్తో, అది మన పాపాలను తీసేసే శక్తి కలిగింది. కాబట్టి ఈవిడ అప్పటిదాకా వినకూడని మాటలు విన్నాను కాబట్టి ఇది చేత్తో పట్టుకుని నాకు ఆ పాపం పోయిందనుకుని ఆ పాపాన్ని పోగొట్టుకుని మాట్లాడుతోంది ఆ తల్లి. ఇది చెప్తున్నారు. వాడిని ఏమీ అడ్రస్ చేయలే, స్ట్రైట్ మొదలుపెట్టింది. నేను పతివ్రతని, శ్రీరామచంద్రుడి భార్యని, నీకు భార్య కాజాలను. నిజానికి నీలాంటి వాడికి చక్కని ధర్మదృష్టి కలిగి ఉండాలి. సత్పురుషుల యొక్క నియమబద్ధమైన అటువంటి జీవితాన్ని విధానాలను నువ్వు పాటించాలి. నీ భార్యతో నువ్వు సుఖంగా ఉండు. ఇతరుల భార్యలను చేపట్టాలని చూడటం నేరం సుమా. అయినా నీ దేశంలో సత్పురుషులే లేరా? ఒకవేళ వాళ్ళు చెప్పింది నువ్వు వింటం లేదా? ఇప్పుడు నీ బుద్ధి పెడదారి పట్టడం వల్ల ఒక మహా కష్టానికి లోను కాబోతున్నావు. అవినీతిపరుడు, ఇంద్రియాలను జయించని వాడు అయిన రాజు, అతని పాలనలో ఉన్న నగరాలు, రాష్ట్రాలు ఎంత సమృద్ధిగా ఉన్నా నశించి తీరతాయి. రామాయణం చేస్తున్న ప్రధానమైన బోధ ఇది. అవినీతిపరుడైన వాడు, ఇంద్రియాలను జయించలేని వాడు రాజు అయితే వచ్చే ప్రమాదం చెప్తోంది ఆ తల్లి. నీలాంటి వాడు రాజు అవటం వల్ల లంకా నగరానికి మహాప్రమాదం కలగబోతోంది. నీ అపరాధం కారణంగా లంకా నగరానికి దుర్గతి పట్టబోతోంది. ఇంకా నేనంటావా? ఎట్టి ధనాశలకు కానీ ఐశ్వర్యాది ప్రలోభాలకు కానీ లొంగేదాన్ని కాదు. అద్భుతమైన మాట చెప్పింది. సూర్యుని నుంచి కాంతి ఎలా వేరు కాదో శ్రీరాముని నుంచి నేను అలా వేరు కాను. అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ. ఇది అద్భుతమైనటువంటి మంత్రమయమైన వాక్యం. ఎందుకంటే రామచంద్రమూర్తి ఎవరు? సాక్షాత్తు జగన్నాయకుడు, జగన్నాథుడు. జగన్నాథుడి యొక్క ఆ మాయాశక్తి పేరే కదా ఆ తల్లి. అటువంటి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నప్పుడు ఆయన వేరు ఆవిడ వేరు ఎట్లా అవుతారు? కాబట్టి అదే మాట ఇక్కడ చెప్తోంది. రాముడి నుంచి నన్ను ఎవరు వేరు చేయలేరు. లోకాలకంతటికి నాథుడైన శ్రీరాముని భుజాల్ని తలగడగా చేసుకుని నిద్రించే నేను ఇంకొకరిని వేరు ఆశ్రయించడం జరిగే పని కాదు అని ఇక్కడ తన గురించి తన ఒక మాట చెప్పుకుందండి. ఇందాక మనం చెప్పినట్టు ఇలాంటి మనం వినటం కూడా మనకి పాపాలని పోగొట్టేటువంటి విషయాలని చెప్తున్నారు పెద్దలు. ఆవిడంది, వేదాధ్యయనం చేసి ఆత్మజ్ఞాని అయిన ఒక బ్రాహ్మణునిలో వేద విద్య ఎలా అంతర్భాగంగా ఉంటుందో, వేదం అంటే ఏదో పుస్తకాల్లో రాసుకుని చదివి ప్రాక్టీస్ చేసేది కాదు, వేదమే వాళ్ళు అయిపోతారు. ఈ రహస్యాన్ని పెద్దలు ఎందరో చెప్పారు మనకి. అందుకనే వేదాన్ని చదువుకున్నటువంటి పెద్దలు కనబడితే వారికి మనం నమస్కరిస్తాం. ఎందుకంటే వేదం వేరు, వేదాన్ని చదువుకున్న వ్యక్తి వేరు కాదు. కాబట్టి వేద విద్య వారిలో అంతర్భాగం ఎలా అయిపోతుందో, శ్రీరాముని చంద్రులో నేను అంతర్భాగాన్ని నన్ను ఆయన నుంచి విడదీసి చూడటం తప్పు సుమా. నన్ను వీలైనంత వేగంగా ఆయన దగ్గర చేర్చేయి, నీకే మంచిది. రావణ, నీకు ఒక సలహా ఇస్తాను.
దుర్మరణం పాలు కాకుండా నీ రాజ్యాధికారాన్ని సుస్థిరంగా నిలుపుకో. మహాపురుషుడైన శ్రీరాముడితో సఖ్యం చెయ్యి. శరణు కోరిన వారి స్వామి అనుగ్రహిస్తాడు. నీవు బతికి ఉండాలనుకుంటే ఆయనతో మైత్రి చేసుకోవటమే క్షేమము. ఒకవేళ నేను ఇంత చెప్పినా నీ మనస్సు మారలేదనుకో, నేను చెప్పే విషయం విను. నన్ను రామచంద్రమూర్తికి సమర్పించకపోతే నీకు మరణము తప్పదు. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధమైనా నిన్ను ఏమీ చేయకుండా విడిచిపెట్టవచ్చు. యముడు సైతం నిన్ను కొంతకాలం పాటు ఉపేక్షించవచ్చు. కానీ జగత్ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తి ఆగ్రహిస్తే నిన్ను కాపాడేవాడు ఎవడో ఉండడు. అటువంటి రాముని యొక్క ధనుష్టంకార ధ్వని తొందరలో వినే స్థితి తెచ్చుకోకు. ఎలాంటి పరిస్థితి తెచ్చుకోకు. స్పష్టంగా చెప్తోంది. శ్రీ మహావిష్ణువు 3 అడుగులతోటే అసురుల యొక్క సమస్త ఐశ్వర్యాన్ని హరించేసినట్టు శత్రు సంహారకుడైన రామచంద్రమూర్తి నన్ను నీ నుంచి శీఘ్రంగా తీసుకెళ్ళిపోతాడు. రామ లక్ష్మణుల యొక్క బాణముల పరంపర ఈ నగరంలో ఉన్న సమస్తమైన రాక్షసుల్ని హతమారుస్తాయి. రామచంద్రమూర్తి పరాక్రమం గురించి నీకు ఇప్పటికే బాగా తెలుసు. ఎలా ఉంటావేమో, జనస్థానంలో జరిగిన యుద్ధాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అయినా రామలక్ష్మణులు ఇద్దరు ఆశ్రమంలో లేని సమయం చూసి నువ్వు నన్ను అపహరించావు. ఒక్క మాట చెప్తా విను, నీ ఆయువు మూడింది. ఎంతటి మహావృక్షమైన పిడుగుపాటి నుంచి తప్పించుకోచాలన్నట్లుగా నువ్వు కైలాసగిరికి పరుగులు తీ, కుబేరుని అలకాపురికి వెళ్ళు, వరుణదేవుని సభకు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, అముని బాణం నుంచి తప్పించుకోలేవు. లేనిది చెప్పటంలా, ఆవిడ అనుభవంలో ఉంది. కాకాసుర వృత్తాంతం తర్వాత చెప్తుందమ్మా. కాబట్టి అది ఆవిడ చూసింది, కాబట్టి స్పష్టంగా చెప్తోంది. ఇంత స్పష్టంగా, ఇంత ధైర్యంగా. ఇక్కడ మనకి చాలా ఆశ్చర్యం వేస్తుందండి. సీతమ్మ యొక్క ధైర్యం చూస్తే ముందు మనకి ఎలా కనిపించింది? దీనురాలుగా కనిపించింది. ఆ తల్లి రావణుని లంకలో రాక్షస మధ్యంలో ఒంటరిగా కూర్చుని ఎంత ధాటిగా తీటిగా సమాధానం చెప్పిందంటే లోపల ఎంత ధైర్యవంతురాలై ఉంటుంది ఆ తల్లి. ఇది పట్టుకోవాలి మనం. 4 మంచి మాటలు చెప్పినట్టుగా చెప్తూ జరగబోయే ప్రమాదాన్ని చెప్పింది. వాడికి నిజంగా ఏమాత్రం తెలివి ఉన్నా తల్లి చెప్పిన వాక్యాలు జాగ్రత్తగా వినుంటే రావణుడు జాగ్రత్త పడి ఉండేవాడేమో. అయితే అటువంటి లక్షణం లేకపోవటమే రాక్షస స్వభావం. కాబట్టి వాడు తిరిగి మాట్లాడటం మొదలుపెట్టాడు. వాడి స్వభావం వాడిదే. మారుతుందా? వాడు అంటున్నాడు, స్త్రీలను బుజ్జగించిన కొద్దీ పురుషులకు లోకువైపోతారు. పురుషుడు వాళ్ళకి లోకువైపోతాడు. వాళ్ళని తనకు అనుకూలంగా మాట్లాడటం కోసం పురుషుడు తీయగా మాట్లాడితే అతను వారి తిరస్కారానికి గురవుతాడు. నీ మీద ఉన్న ఇష్టంతో నాకు వచ్చిన పట్టరాని కోపాన్ని నీపై చూపటం లేదు. కానీ ఇప్పుడు నువ్వు నాతో పలికిన ప్రతి వాక్యానికి నిన్ను దారుణంగా చంపవలసి ఉంది. వాడి స్వభావం బయటపెట్టుకుంటాడు. మొదట్లో స్వీట్గా మాట్లాడాడు, వాడి వల్ల అవదు కదా ఈ మాట అన్నాడు. ఏది ఏమైనా సరే నీకు 2 మాసాల గడువిస్తున్నాడు. ఈ 2 మాసాల వ్యవధిలో నువ్వు నన్ను భర్తగా స్వీకరించకపోతే ఆ సమయం పూర్తయిన మర్నాడు ప్రాతకాల భోజనానికి వంటశాలలో నిన్ను ఆహారం కింద వండేస్తారు మా వాళ్ళు. ఎంత దారుణంగా మాట్లాడాడు రావణుడు. ఇంత దారుణంగా మాట్లాడుతుంటే అతనితో వచ్చేటువంటి దేవగంధర్వ కన్యలు ఉన్నారు కదా, వాడి పాపం పెద్దల చూపులు చూస్తూ చాలా బాధపడ్డారు. సీతమ్మ వంక చూస్తూ పెదాల కదలికతో కొందరు, ముఖ కవళికలతో కొందరు, చూపులు సైగలతో కొందరు ఆమెను ఊరడిస్తున్నారు. కంగారు పడకమ్మా, ఏం పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళు ఏదో సంజ్ఞలు చేస్తున్నారు. గమనిస్తోంది సీతమ్మ. ఈ మాటలు విన్నాక కూడా ఆవిడ చెప్పింది, రావణ నిజంగా నీ మేలు కోరేవాడు కానీ, నిన్ను ఇలాంటి దుష్కార్యాల నుంచి నివారించేవాడు కానీ ఇక్కడ ఎవరూ లేనట్టుందయ్యా. దేవేంద్రుడికి సచీదేవి ఎలాగో, వాడి దేవేంద్రుడు అన్నాడు కదా, అందుకని దేవేంద్రుడికి శచీదేవి ఎలాగో ధర్మాత్ముడైన రాముడికి నేను అలాగా. నన్ను ఈ ముల్లోకాల్లో ఎవడు మనస్సులో సైతం కాంక్షింపచాలడు. అలాంటి దుస్సాహసానికి ఒడిగట్టావు.
నువ్వు రామునితో యుద్ధానికి సిద్ధమవటం అన్నది ఎలా ఉందో చెప్పనా? అడవిలో కుందేలు మదపుటేనుగుని ఎదిరించడానికి ప్రయత్నం చేసిందిట. రాముడు మదపుటేనుగు, నువ్వు కుందేలు వంటి వాడివి. నిజానికి ఆ రోజు రామునికి కంటపడటానికి జంకి మాయామృగం నెపంతో ఆయన దూరంగా పంపి నన్ను అపహరించావు. ఇప్పుడు ఆయన పరోక్షంలో ఇలా ప్రగల్భాలు పడటానికి సిగ్గా లేదు. రాముని కంటపడిన క్షణం ఆయన శక్తి రుచి ఏమిటో నీకు తెలుస్తుంది. ఇప్పుడేదో నా ఎదురుకుండా నిలబడి నేను వీరుణ్ణి, కుబేరుడి సోదరుణ్ణి, అపార బల సంపన్నుణ్ణి అని పేరాలు పలుకుతున్నావు. అదే నిజమైతే శ్రీరాముని దూరంగా పంపించి నన్ను ఎందుకు ఎత్తుకొస్తావు అని ఒక అద్భుతమైన మాట చెప్పిందంటే, సందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. వాడు అన్నాడు కదా, ఇప్పుడు నువ్వు నన్ను మాట్లాడిన ప్రతిదానికి నేను సమరించి ఉండాలని ఇతను చెప్తాను. రావణ, ఇప్పుడు నువ్వు ఇంతవరకు మాట్లాడిన మాటలకి నిన్ను ఇప్పుడే భస్మం చెయ్యగలను. సీతమ్మ మాట్లాడేది నిన్ను ఇక్కడే భస్మం చేయగలను. కానీ అందుకు నాకు రామాజ్ఞ లేదు. ఆయన నిన్ను నువ్వే కాపాడుకో అని నాకు చెప్పలేదే. ఆయన ఆజ్ఞ లేకపోవటం వల్ల నువ్వు బతికిపోయావు. శ్రీరాముని పత్నిని అపహరించటం కుదిరే పని కాదు. నీకు చావు దగ్గర పట్టడం వల్ల ఇలా సంకల్పించావు, ఎందులో సందేహం లేదని చెప్పింది. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ సీతమ్మ అంటే ఏమిటో మనకి ఎలా కనబడుతుందో చూడండి. సామాన్యురాలు కదండి ఆ తల్లి. రామ కథ మొత్తాన్ని నడిపింది ఆవిడే. కాబట్టి ఆయన చెప్తూ రామాయణం అన్న పేరులోనే సీతాయాశ్చరితం మహత్ అని చెప్పాడు. ఇది సీతమ్మ కథ, సీతమ్మ నడిపిన కథ. రావణ సంహారం జరగాలని సంకల్పం చేసి రాముడి కన్నా ముందు బయలుదేరి వచ్చిన తల్లి ఆవిడ. కాబట్టి ఆవిడని అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు. మనకి సినిమాల్లో చూడటం వల్ల సీతమ్మ అంటే దీనురాలుగా కనబడుతోంది. అద్భుతమైనటువంటి, అందుకని మనం గతంలో కూడా చెప్పుకున్నాం, సుందరకాండని పారాయణ చేసి ఫలితాలు పొందేవారికి సీతమ్మ ప్రధాన దైవంగా, సీతమ్మ యొక్క మంత్రంతో మనం దాన్ని సంకల్పం చెప్పుకుని చేస్తాం. అటువంటి ఒకటి ఉంది. అంటే ఆ తల్లి ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది లేదా? కాబట్టి ఈవిడ మాట్లాడిన మాటలు విన్నాడు. వాడికి విపరీతమైన క్రోధానికి వశుడైపోయాడు. రాక్షస స్త్రీల వైపు తిరిగి వాడు అంటున్నాడు, మీరందరూ కలిసి అనుకూల విధానమో ప్రతికూల విధానమో, అంటే మంచి మాటలతో కానీ భయంకర వచనాలతో కానీ సామధాన భేదాలతో కానీ చివరికి దండోపాయంతో కానీ సీతను నాకు వశమే ఎట్లా చూడండి అన్నాడు. వాడికి అంత కోపం వచ్చి మాట్లాడుతుంటే వెంటనే అక్కడున్న రాక్షస స్త్రీ కావిడొచ్చి అతన్ని మెల్లగా అనునయించి తీసుకుని వెళ్ళిపోయింది. ఏ కళను ఉన్నాడో వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రావణుడు అలా వెళ్ళిపోగానే ఈ రాక్షస స్త్రీలందరూ సీతమ్మ వైపు తిరిగి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాడికి ఓ టాస్క్ అప్ చెప్పి వెళ్ళాడుగా, ఎలాగైనా సీతమ్మని నయానా భయానా లొంగదీయమని. వాళ్ళ మాటలు వాడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు అంటున్నారు, ఓ సీత, రావణుడు అంటే ఎవరనుకుంటున్నావు నువ్వు? బ్రహ్మమానస పుత్రుల్లో ఒకరైన పులస్య బ్రహ్మ కొడుకైన విశ్రవసుని పుత్రుడతను, వివీర భయంకరుడు. అటువంటి వాడు నిన్ను కోరుకోవటం నీ అదృష్టం. చూసావు కదా రావణుని వివాహం ఆడి ఎంతమంది కాంతలు వచ్చారో. నీకు తెలుసా, ఈ రావణాసురుడికి భయపడి సూర్యుడు తన కిరణాల వేడిని తగ్గించుకుంటాడు. వాయువు పెనుగోళ్ళు వీయకుండా ప్రశాంతంగా వీచేలా చూస్తాడు. అలాంటి వాడు నిన్ను కోరుకుంటున్నాడు. రావణునికి భయపడి పుష్పవృక్షాలు సైతం అతని కోరిక మేరకు పుష్పాలు రాలుస్తాయి. మేఘాలు మధుర జలాల్ని వర్షిస్తాయి. అటువంటి వాడు మా రావణుడు, అతన్ని వివాహమాడు. అయినా నీలాంటి లోకోత్తర సౌందర్యం కలిగినటువంటి స్త్రీ రాముళ్లాంటి మానవుడిని వివాహం ఆడవలసిన అగత్యమే ఉంది. రావణుడిని వివాహం చేసుకుంటే అతను ముల్లోకాలకు సర్వసంపదలకు అధికారి, అతని భార్యవై హాయిగా విహరించు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అన్న కఠోరంగా వినబడుతున్నాయి తల్లికి. పాపం చెప్తోంది ఆవిడ వాళ్ళతోటి, అమ్మా మీరు నాతో ఇలా మాట్లాడటం సరి అయిన పని కాదు. మీరు పలికిన పాప వచనాలు ఏవి నా మనసుకు ఎక్కటం లేదు. మానవ కాంతని నేను, రాక్షసులకు భార్యనవటం తగదు కదా. మీ అందరికీ ఒకవేళ ఇష్టానుసారం కనుక నన్ను చంపేయాలంటే చంపేసేయండి. మీరు అనుకున్నట్టుగా ఏది నేను చెయ్యలేను.
ఒక విషయం చెప్తాను అంటూ ఒక అద్భుతమైన విషయం చెప్పింది. దీనోవా రాజ్యహీనోవా యో మే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువర్చల. నా భర్త దీనుడైన రాజ్యహీనుడైన అతడే నాకు సర్వస్వం, అతడే నాకు గురువు. నగురోరధికం. కాబట్టి అతడు నాకు సర్వస్వం. సూర్యుని భార్య అయిన సువర్చలాదేవికి పతి యందు ఎంత అనురక్తి ఉందో నాకు రాముని యందు అంత అనురక్తి ఉంది. మేము ఇలాంటి వాళ్ళమంటే అని కొన్ని పేర్లు చెప్పిందండి. పెద్దలు ఏం చెప్పారంటే ఈ పేర్లు వింటే చాలు పాపాలు పోతాయని చెప్పారు. అలాంటి వారు అరుంధతి వశిష్ఠులు, రోహిణి చంద్రులు, లోపాముద్ర అగస్త్యుడు, సుకన్య చవన మహర్షి, సావిత్రి సత్యవంతుడు, ఇలా వీరందరూ ఎలాంటి వారో నేను రామచంద్రుడు అలాంటి వారం అని చెప్తోంది ఆ తల్లి. పాపం అంటుంటే లోపల నుంచి దుఃఖం పొంగుకొచ్చింది ఆ తల్లికి. నేను రామచంద్రుడిని ఎలా చేరతానో తెలియటం లేదమ్మా. ఇక నాకు ఈ జీవితం మీద అసలు ఉత్సుకత లేదు. అయితే నా దురదృష్టం ఏంటంటే నా శరీరాన్ని త్యజించడానికి కూడా నాకు అధికారం లేనట్టుంది. రామచంద్రమూర్తి దయ నాకు ఎప్పుడు కలుగుతుందో కదా అని లోపల నుంచి పొంగుకొచ్చి విలపిస్తోంది. ఈ తల్లి బాధ వారికి భయంకరంగా వినిపించింది. వాళ్ళు క్రోధవశులైపోయి ఆవిడ బెదిరించడం మొదలుపెట్టారు చుట్టూ. సీత, నువ్వు బుద్ధిహీనురాలివి. ఇప్పటి వరకు మాతో ఎన్నో మాటలు చెప్పావు. ఏదో నీ మీద జాలితో సహించాం కానీ రావణుడెత్తుకొచ్చిన స్త్రీని దేవేంద్రుడు సైతము రక్షించలేడు. నీ ఏడుపు లాపు, రావణుని వివాహమాడు అంటుంటే ఇంకో రాక్షసి ముందుకు వచ్చింది. అది అంటోంది, ఇట్లా వృధాగా ఊరికి కూర్చోవటం ఎందుకు? ఈ మూర్ఖురాలు ఎలాగో మారేది లేదు. ఈ మానవ కాంత మరణించింది అని రాజుగారికి చెప్పేద్దాం. సరే అయితే మీరే తినండి అంటాడు, మనకు అనుమతిస్తాడు. ఇదే దీనికి పరిష్కారం. మీరు ఆలోచించండి, ఎంత భయంకరమైన మాటలు వినవలసి వస్తుందో తల్లి, ఎంత దీనమైన స్థితిలో ఉందో తలుచుకుంటే హృదయం కదిలిపోతుంది. ఇలాంటి మాటల మధ్య, అంతటి భయంకర స్వరూపాల మధ్య కూర్చునుంది ఆ తల్లి. ఆ దుఃఖంతో నిండిపోయిన మనసుతో ఆవిడ అనుకుంటోంది, ఇలా రాక్షస స్త్రీల చేత బాధించబడుతూ ఇంకా క్షణకాలం జీవించే ఓపిక కూడా నాకు లేదు. శ్రీరాముని దర్శనానికి నోచుకోక నేను దుఃఖంతో కుంగిపోతున్నాను. ఏ జన్మలో ఎట్టి పాపం చేసుకున్నాను? ఇంత భయంకరమైన దారుణమైన దుఃఖం నాకు వచ్చింది. రాముడు నా మీద జాలి ఎందుకు చూపించటం లేదు? తానొక్కడే దండకారణ్యంలో 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడు కదా. తుచ్చమైన రావణాసురుడి బారి నుంచి నన్ను ఎందుకు రక్షించట్లేదు? అంటే సముద్ర మధ్యంలో ఈ లంకలో ప్రవేశించడం ఎవరి వల్ల సాధ్యం కాదు, నిజమే. కానీ రాఘవుని బాణముల గమనాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు కదా. అటువంటి తిరుగులేని పరాక్రమశాలి అయినటువంటి రామచంద్రమూర్తికి భార్యనే, అతనికి అత్యంత ప్రియురాల్ని అట్టి నన్ను స్వామి ఎందుకు రక్షించడం లేదు? అంటే నేను ఇక్కడ ఉన్నానన్న విషయం రామలక్ష్మణులు ఇద్దరికి తెలియదేమో. ఒకవేళ తెలుసుంటే వారు సహించేవారు కాదు. సీతాదేవి రావణుని చే అపహరించబడింది అన్న వార్తను తెలపటానికి అవకాశం ఉన్నవాడు జటాయువు ఒక్కడే. కానీ అతను కూడా రావణునితో యుద్ధంలో మరణించాడు కదా. ఇలా రాక్షస స్త్రీల మధ్య లంకలో కూర్చునున్నానన్న విషయం తెలిసిన మరుక్షణం రాముని బాణాలు లంకానగరంలో ప్రవేశిస్తాయి. ఈ రాక్షసులందరూ దగ్ధమైపోతారు. లంకానగరం మిగలదు. ఇక్కడ చీకట్లు అలుముకుంటాయి. నిజానికి నాకు నిర్దేశించిన 2 నెలల కాలము రావణుడికి మృత్యువుని తెచ్చిపెట్టే కాలం. జగన్నాథుడైన రామునికి పత్నినై నుండి కూడా నేను ఇలాంటి దురవస్థకు పాల్గొవటానికి అసలు నాలో ఏమి సద్గుణాలు లేవా? లేక నాకు అదృష్టమే లేదా? అడుగంటిందా? అని ఇట్లా పరిపరి విధాల, అంటే ఒకసారి మానవకాంతగా, మరొకసారి ధీర వనితగా ఇట్లా మనకి కనిపిస్తోంది తల్లి. ఇక్కడ ఇలా అనుకుంటూ వాల్మీకి ఆవిడ అన్న ఒక మాటని చెప్పాడు. ఇది కూడా ఒక పరిశీలించాల్సిన విషయం అని చెప్తున్నాడు. జీవితంలో ప్రియమైన విషయాలు సంభవించినప్పుడు, అంటే ప్రియమైన విషయాలు దక్కినప్పుడు సుఖపడటం, ప్రియమైన కలిగినప్పుడు భయపడటం, ఇది సామాన్యుల లక్షణం. కానీ ఈ ద్వంద్వాలకి అతీతులైన వారు మహాత్ములు. వాళ్ళు జితేంద్రియులు, పుణ్యపురుషులు, మహర్షులు. వారికి నమస్కారం. అంటే కష్టకాలం వచ్చినప్పుడు ఇలా ఆలోచించాలటండి. కష్టం వచ్చినప్పుడు నాకెందుకు వచ్చింది అని ఆలోచించడం కాకుండా ఈ ద్వంద్వాలకి అతీతమైన మహాత్ములు ఉన్నారు. వారిని స్మరించుకుంటే మనసు కొంత శాంత స్థితికి వస్తుంది.
సో ఇట్లా ఆ తల్లి స్మరిస్తున్న క్షణంలో అప్పటిదాకా ఆ పక్కన నిద్రపోతున్నటువంటి ఒక స్త్రీ లేచింది. త్రిజట అన్న పేరు ఉన్న ఒక రాక్షసి నిద్ర లేచింది. అంటే ఆవిడికి రాత్రి పడుకుని పొద్దున్న లేవటం అలవాటు, అంటే మంచి అలవాటు ఉన్న ఒక రాక్షస స్త్రీ. వీళ్ళంతా రాత్రిళ్ళు మేలుకుని పొద్దున్న నిద్రపోయే టైప్ కదా. ఆవిడ రాక్షస స్త్రీలతో చెప్తోంది, ఓ దుష్ట స్త్రీలారా, మీరు ఆవిడ్ని తినటం కాదు, మిమ్మల్ని మీరు తినండి. ఎందుకంటే మీరు ఆవిడ్ని భక్షించటం మీ వల్ల కాదు. ఆ తల్లి జనకుని గారాల బిడ్డ, దశరథ మహారాజు కోడలు. నేను ఇప్పుడు మీకు విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. భయంకరమైన కగ్గురుపాటును కలిగించే ఒక కల వచ్చింది నాకు. సావధానంగా వినండి. ఆ కలలో ఫస్ట్ చెప్పేస్తోంది దాని ఎఫెక్ట్ ఏమిటో. రావణునికి అపజయము, ఈ సీతమ్మ భర్త అయిన రామునికి జయము, ఈ రెండింటినీ నేను చూశాను. తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవుతుంది అంటారు కదా. చెప్తోంది ఆవిడ. నేనేం చూశానో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన నా కల్లో ఏనుగు దంతాలతో నిర్మించబడి 1000 తెల్లటి హంసలు పూంచిన ఒక దివ్యమైన పల్లకి ఆకాశంలో వస్తూ ఉంటే కనిపించింది. 1000 తెల్లటి హంసలు పూంచి ఏనుగు దంతాలతో ఉన్న తెల్లటి పల్లకి ఆకాశంలో వస్తోంది. ఆ పల్లకిలో లక్ష్మణుడితో కూర్చున్న రామచంద్రమూర్తి తెల్లని వస్త్రాలు ధరించి మాలను ధరించి కూర్చుని ఉన్నాడు. కొంతసేపటికి నాకు సీతమ్మ కనిపించింది. ఆమె సముద్ర మధ్యంలో ఒక తెల్లని పర్వతంపై కూర్చునుంది. శుభ్రమైన వస్త్రాలు ధరించి కాంతితో మెరిసిపోతోంది ఆ తల్లి. కొంతసేపటికి శ్రీరాముడు 4 దంతాలు కలిగిన ఒక మహాగజం, తెల్లటి గజంపై ఎక్కి లక్ష్మణుడితో కూడి రావటాన్ని చూశాను. తెల్లటి పూలమాలలు ధరించి చక్కటి వస్త్రాలు ధరించిన వారు ఆ ఏనుగు మీద సీతమ్మ దగ్గరికి వచ్చారు. సీతమ్మని ఆ ఏనుగు మూపురం మీద ఎక్కించుకున్నాడు శ్రీరామచంద్రుడు, తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు సీతమ్మ సూర్య చంద్రులిద్దరినీ స్పృశిస్తూ కనిపించింది. కొంతసేపటికి దృశ్యం మారింది. 8 తెల్లని వృషభాలు కట్టిన రథం మీద సీతమ్మతో కలిసి రామచంద్రమూర్తి రావటం నేను చూశాను. అక్కడికి వచ్చి వారు పుష్పక విమానాన్ని అధిరోహించి ఉత్తర దిశగా వెళ్తున్నారు. నాకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, శ్రీరాముని సురాసురులు గాని రాక్షసులు గాని ఎవరు కాని జయింప సమర్థులు కాదు. నాకు కల్లో రావణాసురుడు కూడా కనిపించాడు. ఎర్రని వస్త్రాలు ధరించున్నాడు. మద్యాన్ని సేవిస్తూ గన్నేరు దండలు మెడలో వేసుకుని ఉన్నాడు. పుష్పక విమానం నుంచి కింద పడిపోయాడు. తన్ని నల్లటి వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ లాక్కుంటూ వెళ్తూ కనిపిస్తోంది. అతను కలత చెందిన మనస్సుతోటి పిచ్చివాళ్ల నూనె తాగుతూ నృత్యం చేస్తూ గాడిదల రథం ఎక్కి దక్షిణ దిక్కుకు వెళ్తాడు నాకు కనిపించింది. ఒక నల్లని స్త్రీ శరీరం అంతా బురద పూసుకుని ఉంది. ఎర్రని వస్త్రాలు ధరించి రావణుని మెడకు తాడు కట్టి దక్షిణ దిక్కు కీడ్చుకుపోతోంది. కుంభకర్ణుడు కూడా ఇంచుమించు ఇదే స్థితిలో కనిపించాడు. ఆ సేపటికి ఒక వరాహంపై నెక్కిన రావణాసురుడు, మొసలి మీద ఎక్కిన ఇంద్రజిత్తు, ఒంటె మీద ఎక్కిన కుంభకర్ణుడు దక్షిణ దిక్కుగా సాగిపోయారు. ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని మాలలో వస్త్రాలు ధరించి తెల్లని గొడుగుతో స్వచ్ఛమైనటువంటి ఒక ఆనందమైన స్థితిలో కనిపించాడు. ఇంకా మరొక అద్భుతమైన విషయం చెప్పింది. చివరిగా రావణునిచే పాలించబడుతున్న ఈ లంక రాముని నుంచి వచ్చిన ఒక దూత, ఒక వానర ప్రముఖుడి చేతిలో దగ్ధమైనట్టుగా కనిపిస్తోంది అందావిడ. అలా కనిపించింది నాకని చెప్పింది. ఎవరు వింటున్నారు ఇదంతా అంటే పైన కూర్చున్న స్వామికి అర్థమైంది. తన తర్వాత చేయవలసిన పనికి సంబంధించిన సూచన కూడా అందినట్టుగా ఉంది ఆయనకి. ఆయన వింటున్నాడు. ఇదంతా నేను చూశాక స్త్రీయుడు చెప్తోంది. ఇదంతా చూశాక నాకు అర్థమైన విషయం మీకు చెప్తున్నాను. శ్రీరాముడు సీతాదేవిని పొంది తీరతాడు. రావణుని రాక్షసులతో పాటు సమస్తమైన రాక్షస జాతిని హతమారుస్తాడు. శ్రీరాముడికి సీతాదేవి బహిప్రాణం. మీరేం చేస్తారంటే మీ క్రూర వచనాలను చాలించండి. ఆమెతో మృదువుగా మాట్లాడండి.
ఆ తల్లిని శరణు వేడండి. ఇంతవరకు ఆమెని అనేక మాటలతో బాధించాం కదా, ఇప్పుడు మనల్ని క్షమిస్తుందా అన్న శంక మీకు వద్దు. కేవలం నమస్కరించినంత మాత్రాన సద్గురాలయ్యే తల్లి ఎంతటి గొప్ప ఆపద నుంచైనా మనల్ని రక్షించడానికి సర్వసమర్థురాలు అంటూ ఒక అద్భుతమైన శ్లోకం చెప్పింది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. సీతమ్మ యొక్క పూర్ణమైన వైభవాన్ని మనకి పట్టించేటువంటి శ్లోకం ఇది. చాలా ప్రత్యేకమైనటువంటి శ్లోకం, సామాన్యమైన విషయం కాదు. నిజానికి ఈ త్రిజటా స్వప్న వృత్తాంతము గాయత్రి మంత్ర స్వరూపం అని పెద్దలు వ్యాఖ్యానించారు. దీని వెనకాల చాలా లోతైనటువంటి భావాలు ఉన్నాయి. ఎందుకంటే గాయత్రి మంత్రంలో చెప్పిన ఆ త్రిపదా గాయత్రి అంటాం కదా, ఇలాంటి విషయాలు ఇక్కడ సూచనగా ఎందుకు చెప్తున్నానంటే, దీని మీద ఆసక్తి కలిగిన వారు ప్రత్యేకంగా దాన్ని పరిశీలన చేయడానికి తగ్గ అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దలు గుంటూరు శేషేంద్ర శర్మ గారు, వారు రచించినటువంటి షోడశి అన్న గ్రంథంలో దీనికి సంబంధించిన ప్రతిపాదన ఉంది. దీని మీద ఉత్సుకత ఉన్న వాళ్ళు దాన్ని పరిశీలన చేయవచ్చు. చాలా అంటే ఇక్కడ కళగా కనిపించటం ఏమిటి, కళల యొక్క లక్షణం ఏమిటి, ఈ స్వప్న శాస్త్రం అని ఒకటి ఉందని పెద్దలు చెప్తున్నారు. చాలామంది కళలు కొట్టిపారేయటం అది ఒక శాస్త్రం అని చెప్పినప్పుడు అది లేదనటానికి మనం ఎవరండి, మన స్థాయి ఏమిటి? ఇప్పుడు జ్యోతిష శాస్త్రము, స్వప్న శాస్త్రము అన్నప్పుడు ఏం చెప్తున్నారు? శాస్త్రాలు అంటున్నారు కదా. ఒక శాస్త్రం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళమా మనము? కాదు కదా. మనదైనటువంటి ఒక విజ్ఞానం అక్కడ ఉంది కదా, గౌరవంగా అయినా కనీసం చూడాలి కదా. ఈ ఆలోచనలు కూడా మనం కొంత గమనిస్తూ ఉండాలి. కాబట్టి స్వప్న శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలు ఇందులో పరిశీలనగా చేసి చెప్పారు. ఇక్కడ త్రిజటకి కనిపించిన అనేక విషయాలు, ఆ తెల్లటి ఏనుగు మీద కనిపించటము, సీతమ్మ ఆ సూర్యచంద్రులిద్దరిని స్పృశించటము, వీటన్నిటి వెనకాల సూచించబడుతున్న విషయాలేమిటి, రావణాసురుని స్థితి ఏమిటి, ఇవి వేయే విషయాన్ని సూచిస్తున్నాయి. ఇలా వీటన్నిటిని వ్యాఖ్యానం చేస్తూ త్రిజటా స్వప్న వృత్తాంతము రామాయణానికి మధ్యలో ఉంది. చాలా ప్రత్యేకమైనటువంటి అంశంగా చూడాలి దీని అని చెప్తున్నారు. లోతైనటువంటి అర్థాలు ఉన్నాయి. గాయత్రి మంత్ర స్వరూపం అంతా ఈ త్రిజటా స్వప్న వృత్తాంతంలో ఉంది అని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని, సీతమ్మ యొక్క ఆ స్వరూపాన్ని మహర్షి ఇక్కడ మనకు అందించారు. సీతమ్మని చూడటం దగ్గర నుంచి మొదలుపెట్టి హనుమస్వామి ఈ విషయాన్నంటే ఆయన గమనించి చూసిన తీరు, సీతమ్మ యొక్క వైభవాన్ని ఆయన ఎలా పట్టుకున్నాడు, ఎలా మాట్లాడబోతున్నాడు, ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏమిటి, ఇలాంటి అద్భుతమైన విషయాల్ని వివరంగా వచ్చేసారి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్ అన్నప్పుడు దాంట్లో మహర్షి మనకి ఏం చెప్పదలుచుకున్నాడు, ఇలాంటి అందమైన విషయాలన్నింటినీ వచ్చేసారి మరింత వివరంగా చెప్పుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.